సాకేత్కు శాపనార్థాలు పెడుతుంది జయంతి. అసలేం జరిగింది? వారసురాలు సీరియల్ ఆగస్టు 28వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూసుకుందాం. కైలాసనాథ్ జయంతితో మాట్లాడుతూ, నీ కూతురు చేసిన పనికి 2 చెంపలు వాయించాలి, అలాంటిది ఎలా సమర్థిస్తూ మాట్లాడుతున్నావంటాడు. తను చేసిన తప్పుల్ని సమర్థించడానికి సిగ్గు లేదా అన్నట్లు మాట్లాడతాడు. తల్లి బుద్ధి సరైనదైతే కూతురు బుద్ధి సరైనదవుతుందని చందన అంటూ ఉంటుంది. ఇక హరిశ్చంద్ర చందనాని నోరు ముయ్యని తిడతాడు. పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముందని చందన అంటూ ఉంటే, మన కుటుంబంలో పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు కానీ, ఎన్ని కారణాలైనా ఉండొచ్చు కానీ, ఇప్పుడు తను నీకు పిన్ని, తల్లి తర్వాత తల్లి లాంటిది, తనతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటాడు. తల్లి తర్వాత తల్లి లాంటిది ఎలా అయ్యిందని సౌదామిని జయంతిని ఉద్దేశించి అంటుంది. అలాంటి మాట ఎలా అంటున్నావు అని అంటుంది. ఆ అర్హత ఎప్పుడో తిను కోల్పోయిందని సౌదామిని అంటుంది. ఎప్పుడో తెగిపోయిన బంధాలను ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నావు అని సౌదామిని అంటుంది. ఇక అప్పుడు జయంతి మాట్లాడుతూ, మీరు బంధాలు తెగిపోయాయని అనుకుంటే నేను ఒప్పుకుంటాను గానీ, ఇప్పుడు కొత్తగా బంధం మొదలుపెట్టింది నీ కొడుకు. నా కూతురు మెడలో తాళి కట్టింది నీ కొడుకు. ఆ తాళిని ఎగతాళి చేయకూడదు. నీ కొడుకు నా కూతురు మెడలో తాళి కట్టాడు కాబట్టి అని జయంతి అంటుంది. నా కొడుకు స్పృహలో లేనప్పుడు మాయ చేసి తాళి కట్టించుకుందని సౌదామిని అంటుంది. నీ కూతురు ధరణి చేసిన మోసాలు నీకెన్నని చెప్పాలి అంటుంది సౌదామిని. పేరు మార్చుకుని ఆఫీసులోకి చేరి అందరికీ దగ్గరై మోసం చేసింది. నా కొడుకుని మాయ చేసి స్పృహలో లేనప్పుడు తాళి కట్టించుకుంది. నా కూతుర్ని చంపాలని టార్గెట్ పెట్టుకుంది. నా కూతుర్ని చంపాలనుకోవడంలో నీ హస్తం కూడా ఉందిగా అంటుంది సౌదామిని. ఇన్ని మోసాలు చేసినందుకు నేను తనని కోడలుగా ఎలా అంగీకరిస్తాననుకుంటున్నావు అని సౌదామిని అంటుంది. నీ కూతురు చావు బ్రతుకుల మధ్య వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు గానీ, దానికి మాత్రం కారణం నేను నా కూతురు ఎట్టి పరిస్థితుల్లోని కాదు అంటుంది జయంతి. ఏం కవర్ చేస్తున్నావు అని చందన అంటుంది. మీరు పక్కా ప్లాన్ చేసుకునే కదా మమ్మల్ని నమ్మించి ఇదంతా చేశారు అని చందన అంటుంది. విషం తాగించాల్సిన అవసరం మాకు లేదని జయంతి అంటూ ఉంటే, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటుంది చందన. నేనేమీ చేయలేదు, మాకు తెలీదని చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కానీ మీరు ఒక మనిషి మీద నింద వేయడానికి ఎంత దూరమైనా వెళ్తారని జయంతి అంటుంది. ఒక మనిషి మీద అనవసరంగా నిందలు వేయాల్సిన అవసరం నాకు లేదు అని సౌదామిని వాళ్ళు అంటూ ఉంటే, నా భర్త మీద మీరు నిందలు వేయలేదా అని జయంతి అంటుంది. ఆ రోజు హత్యా ప్రయత్నం చేశారని, కావాలని నా భర్త మీద నిందలు వేశారు. ఈ రోజేమో నా కూతుర్ని బయటికి వెళ్ళగొట్టడానికి లేనిపోని నిందలు వేస్తున్నారని జయంతి అంటుంది. నీ కూతురికి ఈ ఇంటి గడప తొక్కే అర్హత ఎప్పటికీ దక్కదు అని సౌదామిని అంటూ ఉంటే, ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, దీని మెడలో తాళి కట్టిన దీని మొగుడు అంటుంది జయంతి. మాట్లాడమని జయంతి సాకేత్ని నిలదీస్తుంది. నేను మైథిలిని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజమే, కానీ తను ధరణి అని తెలిసినప్పుడు నా మనసు విరిగిపోయింది అంటాడు సాకేత్. తను ఈ ఇంట్లోకి ప్రవేశించినప్పుడే తన మీద అసహ్యం పెరిగింది. తను అబద్ధం చెప్పి ప్రవేశించినందుకు తన మీద కోపం వచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా తను ఏం ఘనకార్యం చేసిందని మీరు చెప్పినా నేను తనని భార్యగా యాక్సెప్ట్ చేయలేను అంటాడు సాకేత్. హరిశ్చంద్ర మాట్లాడుతూ, నీకు ధరణికి మధ్య ఉన్న బంధం బావ మరదళ్ల బంధమే కాదు, మీ మధ్య తాళి బంధం కూడా ఏర్పడింది అంటాడు. శాశ్వతంగా పైవాడు వేసిన ముడి పడింది అంటాడు. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత నీకు ఉంది అంటాడు. ఏ విధంగా గౌరవించాలి? వాళ్ళు నా చెల్లికి అన్యాయం చేశారు. దాని ప్రభావం ఈ ఇంటి మీద ఎంతలా పనిచేసిందో మీరు మర్చిపోయారా అని సాకేత్ అంటాడు. ఏ రోజు ఈ ఇంట్లో మనం సంతోషంగా లేము. ఉషను చూసి ప్రతిక్షణం మనం బాధపడుతున్నాము. వాళ్ళ నాన్న చేసిన పనికి మనం క్షోభ అనుభవించాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఈ తల్లి కూతుర్లు ఉషని చావు బ్రతుకుల వరకు తీసుకెళ్లారు. ఎంత చేశారని తెలిసాక నేను ధరణిని ఎలా యాక్సెప్ట్ చేస్తాను అని సాకేత్ అంటాడు. తప్పులంతారు. ఇక్కడెవరూ పెర్ఫెక్ట్గా లేరు. అందరూ ఏదో తప్పు చేస్తూనే ఉంటారు. జరిగిన తప్పులు క్షమించి ముందుకు వెళ్తే జీవితం సాగుతుంది. ప్రతి తప్పుని ఎత్తి చూపిస్తే ముగింపు ఉండదు అంటాడు హరిశ్చంద్ర. మీ అంత సులభంగా ఈ విషయాన్ని నేను వదల్లేను. ఒకప్పుడు నేను మైథిలిని ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు మైథిలి చేసిన మోసం వల్ల నేను తన మెడలో కట్టిన తాళిని గౌరవించలేను అంటాడు సాకేత్. తను మైథిలి కాదు ధరణి అంటాడు. పేరు మార్చుకుని పరిచయమై అబద్ధమై చెప్పి అందరినీ మోసం చేసింది. అలాంటి అమ్మాయితో నేను జీవితాంతం ఈ బంధం కొనసాగించలేనని సాకేత్ అంటాడు. ఇక సౌదామిని, నా కొడుకు నిర్ణయం విన్నావు కాబట్టి నీ కూతురికి ఈ ఇంట్లో స్థానం ఉంటుందని నువ్వు అనుకోవద్దు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఇంటి కోడలుగా మైథిలిని మేము యాక్సెప్ట్ చేయము అంటుంది. తెగిపోయిన బంధాలని కలపాలని ప్రయత్నించొద్దని, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడాలని చూడొద్దు. నీ కూతుర్ని పంపించకు అని సౌదామిని అంటుంది. ఎప్పుడో తెగిపోయిన బంధాల్ని తెగిపోయినట్టే ఉండనివ్వండి. వాటిని కలపాలని ప్రయత్నించినా ఎప్పటికీ జరగదు అంటుంది సౌదామిని.
ఇక అప్పుడు జయంతి మైథిలితో మాట్లాడుతూ, చూసావు కదా వీళ్ళేమంటున్నారో, నువ్వు ఈ కుటుంబానికి దగ్గర కావాలనుకుంటున్నావు, నీ మెడలో సాకేత్ కట్టిన తాళిని గౌరవిస్తున్నావు, కానీ నీకు ఈ గుమ్మంలో పెట్టే అర్హతే లేదని వీళ్ళంటున్నారు. ఇటువంటి కుటుంబాన్ని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావని జయంతి తిడుతుంది. వీళ్ళలో ఏ మాత్రం కూడా నీ మీద గౌరవం ఉన్నా, జరిగింది మర్చిపోయినా వీళ్ళు ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించేవారు. ఇప్పుడు వీళ్ళు ఆలోచించట్లేదని జయంతి అంటుంది. ఇలాంటి మనుషుల్ని కోరుకోవడంలో అర్థం లేదు, వాస్తవంలోకి రా అంటుంది జయంతి. అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మన్నట్లుగా సౌదామిని అంటూ ఉంటే ఇక జయంతికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక జయంతి సాకేత్ని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. ఎప్పుడో 17 ఏళ్ల క్రితం జరిగిన విషయంతో నా కూతుర్ని వెలివేస్తున్నావు, దాని మెడలో కట్టిన తాళికి విలువ లేదు అంటున్నావు. ఉష మీద హత్యాయత్నం చేసిందన్న అబద్ధపు కారణం చూపించి దాన్ని దూరం చేస్తున్నావు. అది నీకు మామూలు విషయంలా కనిపిస్తున్నా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నావని నీకు తెలియడం లేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే అది నిన్ను జీవితాంతం వదిలిపెట్టదు, నిన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వదు, ప్రతి క్షణం నిన్ను కృంగిపోయేలా చేస్తుంది. ఆ పాపం నిన్ను ప్రతి క్షణం చాలా బాధపడేలా చేస్తుంది, నీ నాశనాన్నే నీకు పరిచయం చేస్తుంది. ఇది ఒక శాపంలాగా తరతరాలు నిన్ను వెంటాడుతుంది, గుర్తుపెట్టుకో అని మైథిలిని తీసుకుని కోపంగా జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు సూరి నాగేంద్రతో, అమ్మ అక్క ఎక్కడికో వెళ్ళారని చెప్తాడు, ఇంట్లో లేరని చెప్తాడు, ఎక్కడికి వెళ్ళారని నాగేంద్ర అడుగుతూ ఉంటే అప్పుడే మైథిలిని తీసుకుని జయంతి ఇంటికి వస్తుంది. మైథిలి చాలా ఏడుస్తుంది. ఎందుకు అలా ఏడుస్తుంది, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారని నాగేంద్ర అంటాడు. వాళ్ళ అత్తగారి ఇల్లుందిగా, అక్కడికే వెళ్ళాము అంటే, సౌదామిని ఇంటికి ఎందుకు వెళ్ళారు అంటాడు నాగేంద్ర. దీని మెడలో సాకేత్ కట్టిన పసుపు తాడు మామూలు తాడు కాదు. ఆ తాళి చూసుకుని ఇది ప్రతిక్షణం బాధపడుతుంది. ఆ తాళి కట్టిన వాడే కావాలని, వాడితోనే బ్రతకాలని ఆరాటపడుతుంది. ఇలా జరగకూడదనే అత్తారింటికి తీసుకెళ్లాను అంటుంది. ఎందుకు అలా చేశావు అని నాగేంద్ర తిడతాడు. వాళ్ళు ఊరుకున్నారా అంటే, ఎందుకు ఊరుకుంటారు, సౌదామిని వేయాల్సిన నిందలే వేసింది అంటుంది జయంతి. ఇక మైథిలితో జయంతి మాట్లాడుతూ, నువ్వు కావాలనుకునేది వద్దనుకునే రకాన్ని కాదు నేను, నాకు కావాల్సింది నా పిల్లలు సంతోషంగా బ్రతకడం అంటుంది. అందుకే నేను ఒక మెట్టు దిగి ఆ ఇంటి గడప తొక్కాను. వాళ్ళు నిజంగా వాళ్ళ మనసులో నీ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా 10 మెట్లు దిగడానికి కూడా నేను సిద్ధపడేదాన్ని, కానీ వాళ్ళకి నీ మీద అసహ్యం ఉంది. వాళ్ళు నిన్ను అసహ్యించుకుంటున్నారు. ఈ సమయంలో నేను ఎన్ని మెట్లు దిగినా లాభం లేదు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వాళ్ళ మనసు మారుతుందని నువ్వు ఆశపడుతున్నావేమో, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ ఆశ ఆశగానే మిగిలిపోతుంది, అది నెరవేరే రోజు రాదు అంటుంది జయంతి. ఈ నిజం నాకు అర్థమవుతుంది, నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటుంది జయంతి. నీ ఆశ తీరే రోజు వస్తుందని నువ్వు భ్రమలో బ్రతకొద్దు అని జయంతి అంటుంది. గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు సాకేత్ జరిగిందే తలుచుకుని బాధపడతాడు. చందన వచ్చి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. మైథిలి వాళ్ళమ్మ నన్ను తిట్టినట్లు మాట్లాడింది, ఆ మాటలు గుర్తున్నాయా అంటాడు. వాళ్ళు కోపంలో 100 అంటారు, అవి మనం విని వదిలేయాలి, పట్టించుకుంటే ఎలాగని చందన అంటుంది. ఇప్పటి వరకు నా మీద అలా ఎవరు నోరు ఎత్తలేదు, నేను చేసింది తప్పు పాపమని ఎవరూ చెప్పలేదు, ఆ పాపం నేను అనుభవిస్తానని ఎవరు నన్ను ఇంత దారుణంగా శపించలేదని సాకేత్ అంటాడు. మొదటిసారి నేను అలాంటి మాటలు విన్నాను, నిజంగానే నేను తప్పు చేశానా, నేను చేసింది పాపమా అని సాకేత్ అంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.